అంటే ప్రతి యాక్టర్ కూడా కలగనే రోల్ అది. ఒక హ్మ్. మంచి సినిమాలో ఒక హ్మ్. మంచి క్యారెక్టర్. హ్మ్. మీకు ఇదివరకు కొన్ని క్యారెక్టర్స్ అవి పడున్నాయి. బట్ హ్మ్. ఇప్పుడు లేటెస్ట్‌గా 'శంబాల'. అవును. ఎలా వచ్చింది అసలు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది 'శంబాల'? 'శంబాల' ఈజ్ అ వెరీ స్పెషల్ ఫర్ మీ. హ్మ్. ఆల్రెడీ ఆబ్వియస్లీ మీరే చెప్పారన్నమాట. సో, ఫస్టు నాకున్న హాబిట్ ఏంటంటే, నేను ఎవ్రి డైరెక్టర్‌ని ఎళ్లి అప్రోచ్ అవుతుంటాను. ఓకే. సో, అలా ఆది గారి ఆఫీస్‌కెళ్ళినప్పుడు, 'శంబాల' ఆఫీస్‌కెళ్ళినప్పుడు మనీష్ అని ఏడీ హ్మ్. ఉన్నాడు. హ్మ్. తనకి నేను 'లజ్జా' అనే ఫిల్మ్ చేసినప్పుడు నా డెమో చూపిచ్చాను. ఓకే. 'లజ్జా' నాకేంటంటే నేను చేసిన వర్క్స్ చూపిస్తుంటాను. హ్మ్. ఏడీకి అంటే నా ఫోటోస్ కన్నా కూడా నా వర్క్ చూస్తే దే కెన్ జడ్జ్. ఓకే. ఏ క్యారెక్టర్‌కి సూట్ అవుతాడన్నది నేను ఫీల్ అయ్యి నా వర్క్స్ చూపిస్తుంటాను. అలా 'లజ్జా'ని చూపిచ్చాను. నేను ఎళ్ళంగానే పిలిసి "అన్న కూర్చో 2 నిమిషాలు మాట్లాడాలి" అని చెప్పి తను "అన్న మీరు 'లజ్జా' వీడియో ఒకటి 'ఉగ్రం' చేశారు కదా! అల్లా అవును. నరేష్ గారిది. ఆ 2 వీడియోస్ నాకు పంపించండి అన్న. దీంట్లో ఒక క్యారెక్టర్ ఉంది. నేను ఒకసారి డైరెక్టర్ గారికి చూపిచ్చి నేను ఒకసారి మాట్లాడి డైరెక్టర్ గారు ఓకే అంటే నేను మిమ్మల్ని పిలుస్తాను. దెన్ డిస్కస్ అన్నారు. హ్మ్. అప్పుడు నేను ఆ 2 వీడియోస్‌తో పాటు నేను 'అఖండ', 'ఆచార్య' అవి కొంచెం డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి కదా! అని ఈ 4 వీడియోస్ పంపించాననమాట. పంపిస్తే మనీష్ డైరెక్టర్ గారికి చూపిచ్చారు. వాళ్ళ మధ్య ఒక 1 డే, 2 డేస్ ఏదో డిస్కషన్ జరిగింది. దాని తర్వాత నాకు కాల్ వచ్చింది. ఒకసారి డైరెక్టర్ గారు రమ్మంటున్నారు అన్న. ఓకే. డైరెక్టర్ గారు రమ్మన్న తర్వాత తను సార్ చెప్పారు. ఒక చిన్న చిన్న ఆడిషన్ లాంటిది జరిగింది. ఓకే అనుకున్నారు. ఇమ్మీడియేట్‌గా సరే ఓకే అని డైరెక్టర్ గారు నాకు ఒక క్యారెక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలా